పాకిస్తాన్ దేశంలో ప్రభుత్వ అసమర్థత కారణంగా కృత్రిమ ఆహార కొరత ఏర్పడి సామాన్య ప్రజల జీవితాలు రోడ్డున పట్టాయి. పాకిస్తానీ ప్రముఖ వార్తాపత్రిక డాన్ కథనం ప్రకారం సింధ్ ప్రాంతంలో పెరుగుతున్న గోధుమ పిండి ధరలపై అక్కడి ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రి నివాసంలో ఒక అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో అధికారులు వెల్లడించిన గణాంకాలు విని ముఖ్యమంత్రి మైండ్ బ్లాక్ అయింది. సింధ్ ప్రాంత వ్యాప్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా జూన్ 4వ తేదీ నాటికి ఆహార శాఖ కేవలం 79,835 మెట్రిక్ టన్నుల గోధుమలను మాత్రమే సేకరించగలిగింది. అంటే ప్రభుత్వం అనుకున్న టార్గెట్ లో కనీసం 8% కూడా పూర్తి కాలేదు. అసలు ఈ ప్రభుత్వ కొనుగోలు వ్యూహం ఎందుకు ఫెయిల్ అయిందనే విషయాలను అధికారులు నివేదికలో వెల్లడించారు. ప్రభుత్వం రైతుల కోసం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే బయట ఓపెన్ మార్కెట్లోనే చాలా ఎక్కువ ధర లభిస్తోంది. దీంతో నష్టపోవటం ఇష్టం లేని పాక్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాకుండా తమ గోధుమ పంటను నేరుగా ప్రైవేట్ వ్యాపారులకే అమ్మేసుకున్నారు. ఫలితంగా ప్రభుత్వ కొనుగోలు ప్రచారం పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రభుత్వం దగ్గర సరిపడా గోధుమ నిల్వలు లేకపోవటం, ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ అక్రమ నిల్వలను పెంచేయడంతో ఓపెన్ మార్కెట్ లో గోధుమల ధరలు ఏకంగా 25% పెరిగిపోయాయి. ప్రస్తుతం కరాచీ నగరంలో 100 కిలోల గోధుమల ధర ఏకంగా 11,100 పాకిస్తానీ రూపాయలకు చేరుకోగా హైదరాబాద్ లో ఇది 10,900 రూపాయలు పలుకుతోంది. దీని ప్రభావం రిటైల్ మార్కెట్ పైన ఘోరంగా పడింది. మార్కెట్ లో కిలో గోధుమ పిండి ధర ఏకంగా 135 నుండి 140 పాకిస్తానీ రూపాయలకు చేరింది. నిజానికి ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక ధర కేవలం 107 రూపాయలు మాత్రమే. కానీ మార్కెట్ లో ప్రభుత్వం చెప్పిన ధర ఎక్కడా అమలు కావటం లేదు. కొంతమంది బడా వ్యాపారులు గోధుమలను అక్రమంగా దాచిపెట్టి మార్కెట్ లో కృత్రిమ కొరతను సృష్టించి రేట్లు పెంచుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి బ్లాక్ మార్కెట్ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజానికి 2025-26 పంట కాలానికి గాను ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వం ఈ కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతులను ఆకట్టుకోవడానికి 40 కిలోల గోధుమలకు 3,500 పాకిస్తానీ రూపాయల మద్దతు ధర ఇస్తామని, బస్తాల కోసం విడిగా డబ్బులు ఇస్తామని ఆశ చూపింది. దాదాపు 3.32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని వేసిన ఈ ప్లాన్ చివరకు ప్రభుత్వ చేతకానితనంతో అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు తిండి గింజల కోసం పాక్ ప్రజలు జేబులు గుల చేసుకోవాల్సి వస్తోంది.